Welcome to GV Tech Talks podcast. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన శాస్త్రవేత్త జీవితం గురించి, వారి పరిశోధనల గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు ప్రొఫెసర్ బీర్బల్ సహానీ. అవును. సహానీ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు. మరి ఆయన ఒక శాస్త్రీయ డిటెక్టివ్. శాస్త్రీయ డిటెక్టివ్, ఈ పదం చాలా బావుంది. ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఒకే కేసుకు సంబంధించిన ఆధారాల కోసం రకరకాల రంగాలను శోధించేవారు. అంటే వేర్వేరు రంగాలనా? అవును. మొక్కల శిలాజాలు, పురాతన నాణేలు, మట్టిలో దొరికిన వరిగింజలు, ఇలా వేటినైనా ఆధారంగా చేసుకుని లక్షల సంవత్సరాల క్రితం నాటి రహస్యాలను ఛేదించేవారన్నమాట. అవును. అసలు రాళ్లలో దొరికే మొక్కల ముద్రలు, మన గతం గురించి, ఖండాలు ఎలా కదిలాయో, ప్రాచీన నాగరికతల గురించి కూడా. అవును, వాటి గురించి ఎలా చెప్పగలవో చూద్దాం. పదండి, ఈ విశ్లేషణ మొదలుపెడదాం. ప్రొఫెసర్ సహానీ 1891 నవంబర్ 14న జన్మించారు. పశ్చిమ పంజాబ్లోని భేరా అనే పట్టణంలో. వారి తండ్రి రుచిరామ్ సహానీ కూడా ఒక శాస్త్రవేత్త కదా? ఖచ్చితంగా. లాహోర్లోని డిఏవి కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్. అంటే సైన్స్ అనేది ఆయనకు వారసత్వంగానే వచ్చింది. నిజమే. కాని కేవలం తండ్రి నుండే కాదు, వారి తల్లి ఈశ్వర్దేవి నుండి ఉదార స్వభావం, దయ, ఇలాంటి మంచి గుణాలను కూడా ఆయన పొందారు. అంటే ఆ గుణాలన్నీ ఆయన వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయన్నమాట. కనిపిస్తాయి. చిన్నప్పణ్నుంచే మొక్కల పట్ల ఆయనకు విపరీతమైన ప్రేమ ఉండేదని విన్నాను. అవును. దానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది. చెప్పండి. చిన్నప్పుడు ఆయన ఒక అమల్తాస్ అంటే రేల మొక్కలు చూశారు. ఓకే. దాన్ని చూసి ఎంత ఇష్టపడ్డారంటే దాన్ని పెక్కిలించి ఇంటికి తెచ్చి తన తోటలో నాటారు. ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మొక్క పెరిగి చెట్టుగా మారి దాని పండ్లు మందుల తయారీకి ఉపయోగపడినప్పుడు అందరూ సహానీని ఆశీర్వదించేవారు. అది ఆయనకు ఎంతో సంతోషాన్నిచ్చి ఉంటుంది కదా? చాలా సంతోషాన్ని ఇచ్చేది. అంటే ప్రకృతికి మానవ ప్రగతికి ఉన్న సంబంధాన్ని ఆయన చిన్న వయసులోనే గుర్తించారు. 1911లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. అదే సంవత్సరం కేంబ్రిడ్జ్లోని ఇమాన్యుయల్ కాలేజ్లో చేరారు. అయితే ఇంగ్లాండ్ వెళ్లే ముందు ఆయన మచ్చోయ్ హిమానీనదం అంటే గ్లేషియర్ యాత్రకు వెళ్లారట. అవును. అక్కడే ఒక అరుదైన ఎర్ర శైవలాన్ని అంటే రెడ్ ఆల్గేను కనుగొన్నారు. ఓ. అది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, ఆయనలోని సాహస స్వభావాన్ని కూడా చూపిస్తోంది. అంటే ఆ ప్రయాణాలు చాలా ప్రమాదకరమైనవి కదా? చాలా. ఆ యాత్రలోనే మంచులో గడ్డకట్టి చనిపోయిన ఒక గుర్రాన్ని చూశారు. అయినా ఆయన లెక్క చేయలేదు. తన భార్యతో కలిసి కూడా ఒకసారి ప్రమాదంలో చిక్కుకున్నారని అంటారు. అవును. మరో యాత్రలో తన భార్యతో కలిసున్నప్పుడు భారీ హిమపాతములో చిక్కుకున్నారు. అయ్యో. కాని చాలా ధైర్యంగా ఆ రాత్రి మొత్తం గడిపి ఉదయం సహాయక బృందం వచ్చే వరకు అక్కడే ఉన్నారు. ఆయన విద్యాభ్యాసం కూడా అంతే అద్భుతంగా సాగింది. 1919లో ప్రఖ్యాత వృక్షశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఏసీ స్టూవర్ట్ మార్గదర్శకత్వంలో లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ప్రొఫెసర్ సహానీ ప్రధానంగా పురావృక్ష శాస్త్రవేత్త మరియు భూగర్భ శాస్త్రవేత్త. అవును. అసలు ఈ పురావృక్ష శాస్త్రం అంటే ఏమిటి? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. చెప్పండి. పురావృక్ష శాస్త్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శిలాజాల విజ్ఞానం అన్నమాట. శిలాజాలు అంటే ఫాసిల్స్ కదా? అవే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి కింద లేదా రాళ్లలో కూర్కుపోయిన మొక్కల అవశేషాలు, ఆకులు, విత్తనాలు, కాండాలు ఇలాంటివి. మరి ఈ శిలాజాల వల్ల మనకు ఏం తెలుస్తుంది? చాలా విషయాలు తెలుస్తాయి. ఆ రాళ్ల వయస్సు ఎంత, నాటి వాతావరణం ఎలా ఉండేది, ఓకే. అలాగే భౌగోళిక పరిస్థితులు, ఒక నిర్దిష్ట మొక్క ఎప్పుడు పుట్టింది, ఎలా అభివృద్ధి చెందింది. అంటే మొక్కల పరిణామక్రమం కూడా తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా. ప్రొఫెసర్ సహానీ ఈ క్లిష్టమైన విజ్ఞానాన్ని చాలా సరళంగా వివరించారు. భారతదేశానికి తిరిగి వచ్చాక ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అవును. తర్వాత 1921లో లక్నో విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇక్కడే ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. అవును. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సహానీకి ప్రభుత్వంలో ఒక ఉన్నత పదవిని ప్రతిపాదించారు. కార్యదర్శి పదవి. అవును, కార్యదర్శి పదవి. మొదట ఇష్టంగానే అంగీకరించారు. కాని ఆ తర్వాత జరిగింది చాలా నాటకీయంగా ఉంటుంది. అంగీకారం తెలుపుతూ టెలిగ్రాం పంపిన తర్వాత
ఆ రాత్రి ఆయనకు అస్సలు నిద్రపట్టలేదు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రయోగశాలను వదిలి ఒక పరిపాలనా పదవి కోసం వెళ్లడం ఆయనకు నచ్చలేదు. అర్ధరాత్రి తన భార్య సావిత్రితో ఈ విషయం చెప్పి ఆమె ప్రోత్సాహంతో వెంటనే టెలిగ్రాఫ్ ఆఫీస్కు వెళ్లారు. అర్ధరాత్రులా? అవును. వెళ్లి ఆ పదవిని తిరస్కరిస్తున్నట్లు మరో టెలిగ్రాం పంపారు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఆయన కేవలం వృక్షశాస్త్రానికే పరిమితం కాలేదు. అస్సల్గాదు. పురావస్తు శాస్త్రం అంటే ఆర్కియాలజీలో కూడా ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. అవును. అలాగే నాణేల అధ్యయనం అంటే న్యూమిస్మాటిక్స్లో కూడా. ఆయన ఈ వేర్వేరు రంగాలను కలిపిన విధానం అద్భుతం. ఉదాహరణకు రోహతక్ సమీపంలోని ఖోక్రాకోట్ దిబ్బల్లో జరిపిన తవ్వకాల గురించి చెప్పుకోవాలి. చెప్పండి. అక్కడ తవ్వకాలలో మట్టిలో వరి ఊకముద్రలను కనుగొన్నారు. వరి ఊకముద్రలనా? మట్టిలో? అవును. దీని ద్వారా 2000 సంవత్సరాల క్రితం యౌధేయ తెగవారు ఒక నిర్దిష్ట రకం వరిని పండించేవారని నిరూపించారు. అంటే ఒక నాణెమచ్చు 2000 ఏళ్ల క్రితం నాటి వ్యవసాయ చరిత్రను చెప్పింది. నాణేల విషయంలో కూడా అంతే. ఎలా? రోహతక్లో దొరికిన కొన్ని నాణేల అచ్చులను అధ్యయనం చేసి ప్రాచీన భారతదేశంలో నాణేలను ఎలా తయారు చేసేవారో వివరించారు. అంతటితో ఆగలేదనుకుంటా. ఆనవేలు. చివరికి రోహతక్ అనే పేరు ఒక మొక్క పేరు మీద వచ్చిందని కూడా కనుగొన్నారు. ఓ నిజమా? అవును. ఈ పరిశోధనకు గాను ఆయనకు 1945లో నెల్సన్ రైట్ పతకం లభించింది. ప్రొఫెసర్ సహానీ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతానికి బలమైన మద్దతుదారు. అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. అదే. ఒకప్పుడు ప్రపంచంలోని ఖండాలన్నీ పాంజియా అనే ఒకే భూభాగంగా ఉండేవని, తరువాత విడిపోయాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. దీనికి ఆయన అందించిన రుజువులేమిటి? ఆయన భారతదేశం మరియు ఆస్ట్రేలియాలోని గ్లోసోప్టెరెస్ అనే ఒక రకమైన వృక్షజాలాన్ని అధ్యయనం చేశారు. గ్లోసోప్టెరెస్? అవును. ఈ రెండు భూభాగాలు ఒకప్పుడు టెథిస్ సముద్రానికి చెరో వైపున ఉండి క్రమంగా ఒకదానికొకటి దగ్గరయ్యాయని ఆయన వాదించారు. హిమాలయాల పుట్టుకకు కూడా ఇదే కారణమా? ఖచ్చితంగా. హిమాలయాలు ఇప్పటికీ పైకి పెరుగుతుండటం, ఉత్తర మరియు దక్షిణ భూభాగాలు ఒకదానికొకటి నెట్టుకుంటున్నాయనడానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ అన్నట్లు ప్రొఫెసర్ సహానీ ఒక గొప్ప శాస్త్రవేత్తకుండాల్సిన సమతుల్యమైన వ్యక్తిత్వం కలవారు. నిజం. ఆయన బోధనా శైలి కూడా చాలా ప్రత్యేకంగా ఉండేదట. అవును. 2 చేతులతో చిత్రాలు గీస్తూ క్లిష్టమైన విషయాలను చాలా సులభంగా వివరించేవారట. అద్భుతం. అంతేకాదు, ఆయన స్వాతంత్ర సంగ్రామానికి గట్టి మద్దతుదారు. ఎలా? జిలియన్ వాలాబాగ్ దురంతరానికి నిరసనగా వారి తండ్రి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదును తిరిగిచ్చేశారు. ఓ. అప్పట్నుంచి ప్రొఫెసర్ సహానీ ఖద్దరు దుస్తులు ధరించడం ప్రారంభించారు. దేశభక్తిని అలా చాటుకున్నారు. ఒకసారి మద్రాస్లో బ్రిటిష్ గవర్నరున్న సమావేశంలో సూట్ ఎందుకు వేసుకోలేదని అడిగారట. అప్పుడిన్ సమాధానమిచ్చారు. నేను విదేశీ బట్టలు ధరించను అని చాలా ధైర్యంగా సమాధానమిచ్చారు. ప్రొఫెసర్ బీర్బాల్ సహానీ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు. ఆయనొక సాహసికుడు, అంకితభావం గల గురువు, గొప్ప దేశభక్తుడు. ఇది ఒక ఆలోచన. సహానీ గారు నాణేల అచ్చులను అధ్యయనం చేసి ఒక నగరం పేరు మొక్క నుండి వచ్చిందని కనుక్కున్నారు. అవును. మన చుట్టూ ఉన్న ప్రదేశాల పేర్ల వెనుక, వాటి చరిత్రలో ఇలాంటి వృక్ష సంబంధమైన లేదా భౌగోళిక రహస్యాలు ఇంకా ఎన్ని దాగి ఉన్నాయో కదా? నిజమే. ఒకవేళ మనం కూడా సహానిలా ఆలోచించడం మొదలుపెడితే బహుశా మన ఊరికదే మనకు కొత్తగా తెలియొచ్చేమో.